శ్రీ చిదంబరం మూవీ ప్రీమియర్స్కి వెళ్ళాను. సర్ప్రైజింగ్ లాస్ట్లో మూవీ క్యాస్ట్ అందరూ కూడా వచ్చారు. సో మూవీ మరి నాకు ఎలా అనిపించిందంటే ఐ వుడ్ సే ఓకే, బాగానే అనిపించింది. అంటే ఈ స్టోరీ సింపుల్. ట్రైలర్లో చూపించినట్టు ఒక ప్రాబ్లం ఉన్న అతను తన ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేశాడనేది ప్లాట్. సో ఇక్కడ డైరెక్షన్ పరంగా ఎమోషన్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ స్టిల్ స్క్రీన్ ప్లే పరంగా ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది. ఎస్పెషలీ నాకు సెకండ్ హాఫ్ క్లైమాక్స్ దగ్గర ఇప్పుడు ఏదో జరిగిపోతున్న టెన్షన్ని బాగా రాసుకున్నారు, కానీ దాన్ని అంతే టెన్షన్ తెప్పించేట్టు స్క్రీన్ మీద కన్వర్ట్ చేయలేదు. సో అక్కడ కొంచెం ఎమోషన్స్ అన్ని క్యారీ అయినాయి, కానీ స్టిల్ ఆ స్క్రీన్ ప్లే ఇంకొంచెం టెన్షన్గా రాసుకుని ఉంటే లాస్ట్ ఆర్క్ ఇంకా బ్యూటిఫుల్గా ఓపెన్ అయ్యేది. కానీ రియలైజ్ డెబ్యూటెంట్స్ లాగా వీళ్ళందరూ కలిసి ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. మెయిన్ నాకు అన్నిటికన్నా అట్రాక్టివ్గా అనిపించింది సినిమాటోగ్రఫీ. నాకు చాలా న్యాచురల్గా ఊరు, అక్కడ ఉన్న ఫారెస్ట్ అదంతా చాలా బాగా క్యాప్చర్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ మీద ఆ పిక్చర్ అంతా చూడడానికి చాలా బాగుంది, అంటే మంచి క్వాలిటీగా అనిపించింది. రెండోది సాంగ్స్ అండ్ బీజిఎం. సాంగ్స్ మంచిగా వినడానికి బాగున్నాయి, కొన్ని సాంగ్స్ మంచిగా అలా బ్రీజెల్లే వచ్చి వెళ్ళిపోయినాయి. సో రియలీ ఈ టూ ఆస్పెక్ట్స్ చాలా బాగున్నాయి. వీటికంటే యాక్టింగ్ ఇంకా బాగుంది. లైక్ ఎవరు కూడా ఫస్ట్ టైం చేస్తున్నట్టు అనిపించలేదు. ఎస్పెషల్లీ హీరోకి అయితే హ్యాట్స్ ఆఫ్, బికాజ్ ఆ కన్ను అలా పెట్టి అన్సెప్ యాక్ట్ చేయడం అనేది ఇట్స్ రియలీ డిఫికల్ట్ టాస్క్. సో తను చాలా బాగా పుల్ ఆఫ్ చేశాడు. అంటే అలా పెట్టేసి ఏదో గిమిక్లా కాకుండా అలా చేసి కూడా ఎమోషన్స్ అన్ని చాలా బాగా కన్వే చేశాడు. సో రియలీ దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. రెండోది ఇక్కడ యాక్ట్రెస్ హీరోయిన్కి కూడా మంచి స్కోప్ ఉంది. అంటే ఏదో ఓన్లీ హీరోనే కాకుండా హీరోయిన్ ఆర్క్ కూడా బాగా రాసుకున్నారు. అక్కడ తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, యూ కెన్ నోటీస్ బాగా చేస్తుందని. అండ్ అలాగే గోపీబాయ్ కూడా బాగానే చేశాడు. సో వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నా కానీ అందరూ ఏదో ఊరికే టైంపాస్గా కాకుండా మంచి కన్విక్షన్తోనే చేశారు. సో ఓవరాల్ యాజ్ ఎ సెడ్ ఈ మూవీలో అన్ని ఆస్పెక్ట్స్ బాగున్నాయి, కానీ స్క్రీన్ ప్లేని కొన్ని చోట్ల ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే కొన్ని ఫీల్ గుడ్ మూవీస్ని అసలు ఎప్పటికీ మర్చిపోలేము, ఈ ప్లేస్లో ఉంటాయి కదా. ఈ మూవీ నాకు ఆ కేటగిరీలోకి వెళ్ళలేదు. ఫర్ మీ ఇట్స్ హియర్ ఓన్లీ. సో అందుకే ఓవరాల్ ఐ సెడ్ ఓకే, బాగానే అనిపించింది. సో దీస్ ఆర్ మై థాట్స్. ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.